పునాదుల్లోనే పద్మశాలి భవనం. బిల్లులు అందక నిలిచిన పనులు మంత్రులపైనే నేతన్నల ఆశలు. గత 3 ఏళ్లుగా పద్మశాలి భవనం 3 ఏళ్లుగా పునాదుల్లో ఆగింది. పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న సిరిసిల్లాలో 3 ఏళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమైనాయి. బిల్లులు రాకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. 2022లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్లో పద్మశాలి సంఘ భవనానికి 5 ఎకరాల స్థలం 5 కోట్లు మంజూరు చేశారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం పెద్దలు రాష్ట్ర పనులు ఆగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆగిపోతే సిరిసిల్ల పద్మశాలి సంఘం పెద్దలు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాసులు కలిసి భవన నిర్మాణంపై చర్చించారు. భవనం పనులు 1 కోటి వరకు పూర్తి కాగా ఒక్క పైసా రాలేదు. దీంతో పనులు నిలిచిపోతే వీరికి మీటింగ్ పెట్టి ఏం చేశారు, కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకులు మాట్లాడి బిల్లులు ఇప్పిస్తామని చెప్పడంతో పనులు ప్రారంభించారు. ఇప్పటికి పద్మశాలి భవనంలో 2,40,00,000 పనులు అయినాయి. 1 కోటి రూపాయలు పనిచేసారు. పైసలు రాకపోతే అయితే పనులు ఆపేసిన కాంట్రాక్టర్. ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా మధ్యాహ్నం, మున్సిపల్ ఎలక్షన్లు. మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి పద్మశాలి సంఘం నేతలు పోతే మళ్ళీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి పనులు చేయాలంటే మళ్ళీ 1,40,00,000 రూపాయలు పనిచేసారు. ఎంత 2,45,00,000 పనులు ఇప్పటికి కంప్లీట్ అయ్యి మొత్తం 5 కోట్ల వర్క్. పిల్లర్ల వరకే పనులు పూర్తయ్యాయి. మొత్తం ఈ పిల్లర్ లాగా ఇంకా చూడాలి నాకు. ఇది చూడండి మిత్రులారా, వీళ్ళ పరిస్థితి చూడండి. సిరిసిల్ల పద్మశాలి సంఘం పరిస్థితి ఎట్లుందో అంటే, ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రి కేటీఆర్ గారు తన సొంత నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, అత్యధిక జనాభా పద్మశాలి సామాజిక వర్గం ఇది. వీళ్ళకి ఏదో ఒక ఆత్మగౌరవ భవనం ఉండాలి. వీళ్ళకి ఇంతవరకు కమ్యూనిటీ బిల్డింగ్ లేదు. అందుకని చెప్పి 5 ఎకరాలు ఏది సిరిసిల్ల బైపాస్ కరీంనగర్ టు ఇప్పుడు సిద్దిపేట బైపాస్ మెయిన్ రోడ్లో దగ్గర 1 కోటిన్నర ఎకరం ఉంటుంది. 6-7 కోట్ల జాగా ఇచ్చాడు, 5 కోట్లు ఇచ్చాడు. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఏదో మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక దీన్ని బతుకం అందేడు కాకుండా ఇదిగో పద్మశాలి బిల్డింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కేటీఆర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగదు, అభివృద్ధి పనులు ఆగిపోవాలి. ఇదో కుట్ర అన్నట్టు కథ. ఇది ఏళ్ళ కొద్ది 2.5 సంవత్సరాల నుంచి ఈ నీళ్ళ ఈ సలాకలు ఆవుతాయి చిలుం పడుతుంది. ఎందుకు ప్రజాస్వామ్యం 5 కోట్ల రూపాయలు ఇచ్చి కాంట్రాక్టర్ పైసలు ఇస్తే కనీసం భూమి లెవెల్ అన్నా చేస్తే దీనికి కొంచెం రక్షణ అన్న ఉంటుంది కదా. ఈ పిల్లలు పాడు కాకుండా మన స్ట్రెంత్ ఉంటుందా రేపు భవిష్యత్తులో బిల్డింగ్ కడితే. అంత సగం పనులేనా? మరి ఇంతమంది మనం క్లోజ్ చేసి పిల్లర్ పైకి లేపించిన అంత నిధులు ఇచ్చేసి పని క్లోజ్ చేయడం ఇతను శాత కాకపోతే. పద్మశాలిల కోసం మేము బాగా పనిచేస్తున్నాం, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా ప్రేమ ఉంది. ఏమో ప్రతిమ ఏది ఇప్పుడు ఇలా కలెక్టరేట్ ముంగట పద్మశాలి వారసత్వ సంపాదన అట ఈ జోట మొత్తం ఇలా పెట్టి ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇలా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రులు వస్తారు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకెవరమ్మా అడ్లూరు లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ వస్తారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం కదా, ప్రజాస్వామ్యం కదా ఇది. గిట్లా నీళ్ళల్లో పోతే దేనికి మంచిది? కనీసం భూమి లెవెల్ లేపి ఒక స్లాబ్ వేస్తారన్నా అది పని కాకపోయి మీతో మీ నిధులు ఇచ్చే పరిస్థితి లేదు వ్యవస్థ. పోయిపోయి సిరిసిల్ల మీద ఒక సీతకాన్ని పెట్టారు. 1 రూపాయి సిరిసిల్లకి ఇస్తలేరు. పద్మశాలిలు మొత్తుకుంటారు రోజు. ఏంటిది బండి సంజయ్ గారు కూడా ఆ పద్మశాలి గుడికి 10 లక్షలు చెక్ ఇచ్చినట్టు ఆ చెక్ కూడా ఫెయిల్ అయిందట. నాకు తెలిసిన ముచ్చట. ఇంకా నేను చూడాలి అది పరిస్థితి. అంటే పద్మశాలిలకి ఎవరు మాట ఇచ్చినా డోకా చేస్తాయి. ఇది పద్ధత. ఇది ఇక సాక్షిల వల్ల మంత్రులు వస్తున్నారు. ఇక ఏమంటారు జిల్లా అధ్యక్షుడు? మంత్రులను కలిసినామని చెప్పేసి సిరిసిల్లాలో పద్మశాలి సంఘం భవనానికి ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించింది. భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేశారు. కానీ పనులు మొదలైన ఒక్క పైసా ఇవ్వలేదు. చాలా సార్లు మంత్రులను కలిసామని చెప్పేసి గాదులబాలే జిల్లా అధ్యక్షుడు బిల్లులు రాకనే ఆగిపోవాలన్నది. పద్మశాలి భవనం పనులు ప్రగతిలో ఉన్నాయి. చేసిన పనులు బిల్లులు రాకపోవడంతో ఆగిపోయాయి. బిల్లులు వస్తే పనులు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు పనిచేయడానికి అని సత్యనారాయణరావు డిఈ ఈ 10 వరకు ఒక డిఈ చెప్తుడు. అంటే ఇది బీసీ వెల్ఫేర్కి సంబంధించింది పొన్నం ప్రభాకర్ గారి శాఖ. అయ్యా పొన్నం ప్రభాకర్ అన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తే కదన్న. సిరిసిల్ల నీకు ఓటు వేయలేదన్న అప్పట్లో ఎంపీ గెలిచినప్పుడు. నీ శాఖనే అన్న. ఈ నిధులు లేక ఆగిపోయింది నీ శాఖనే. మొత్తం పుచ్చుబట్టి పోతున్నాయి పిల్లర్లు, ఇవన్నీ పుచ్చుబట్టి పోతున్నాయి మొత్తం. పెద్ద లీడర్లు ఉన్నారు కదా ఇక్కడ. పుట్టు తెలంగాణ వాళ్ళు, పెట్టు తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్లా ఏం చేస్తున్నారు? ఈ పెండింగ్ బిల్లు ఇప్పించుకొని వర్క్ కంప్లీట్ చేసుకునే అది లేదా? అంటే పద్మశాలిలకు ఎందుకు చేయాలి? ఈ పద్మశాలిలకు ఎందుకు అన్నట్టు అది కదా. పద్మశాలిల ఓట్లతో గెలుస్తారు, పద్మశాలి ఓట్లతో రాజకీయాలు చేస్తారు, పద్మశాలిల ఇలాకాలో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తారు. పద్మశాలికి న్యాయం చేద్దామంటే చేతులు రావు. బాగా చేస్తాం మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులారా. మరి ఏది నీ కథ? బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఒక్కటి ఏమి ఎక్కువ చేసినావు చెప్పరా? సిరిసిల్లారా ఓ రోడ్లు పోసావా, ఓ డివైడర్లు కట్టినావా, ఓ వర్కర్ షెడ్లు కట్టినావా? ఇచ్చినవి కూడా దిక్కులేదు కదా అక్కడ.
సిరిసిల్ల బైపాస్ లో కట్టిన షెడ్లు కూడా ఈ నేతలకు కేటాయించే గతి లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరి కోసం ఈ ప్రభుత్వం? ఇంకా ఇందిరా మిల్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళకు ఇచ్చుకునే వీళ్ళకి ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మొత్తం దుకాణం స్టార్ట్ చేసినట్టుగా. మళ్ళీ ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి, ఎవరికి ఇచ్చుకోవాలి ఇందిరా మిల్లు. ఇప్పుడు ఇందిరా మిల్లు అంటే అది డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు అని పెట్టుకున్నారు వీళ్ళు ఇప్పుడు. గిదా పరిస్థితి ఘోరమైన ఎండకి ఎడుతున్నాయి, వానగా వస్తున్నాయి మొత్తం. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, వరద గిట్లు వస్తే వర్షాలు పడితే మొత్తం ఉంటుంది. సీనన్న ఆది సీనన్న నువ్వు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు, ఇది పద్ధతి కాదన్న. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి సిరిసిల్ల పద్మశాలిల ఒక ఆత్మగౌరవ భవనం, అది నాట్ ఏ కమ్యూనిటీ బిల్డింగ్, ఒక అలా ఆత్మగౌరవానికి సంబంధించింది అది. ఈ బిల్డింగ్ అయితే చిన్న వాళ్ళు చిన్న పేదలు అలా పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఫంక్షన్ హాల్ అయితే ఒకటి. ఈ బిల్లులు ఇప్పించి ఇది పని కంప్లీట్ అయ్యాడు చూడండి సినన్న. ఇది ఎందుకంటే సరే సంతోషం, సిరిసిల్ల వేమవాడ నియోజకవర్గంలో 100 కోట్లు తెచ్చుకుంటారు. సిరిసిల్ల పెండింగ్ వర్క్స్ అని చేయరా, కొత్త వర్కులు ఇయ్యకుర్రి, కొత్త పనులు వచ్చినాయి కూడా అవన్నీ మొత్తం క్యాన్సిల్ చేసి పారేశారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిక్కే లేడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అవుతాడో ఆయనకే తెలియదు. ఆదివారం వస్తాడు. ఎవరు చూడాలి? కాంగ్రెస్ ఇప్పుడు అధికారం ఉంది, ఈడ 2-3 గ్రూపులాట, ఒకళ్ళకి పడది. మళ్ళీ ప్రజా సంక్షేమం కానీ ప్రజా అభివృద్ధి పథకాలు కానీ ఇటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఆగిపోతే ఎవరు అడగాలి? రివ్యూ మీటింగ్ పెట్టాడు ఆ ఇన్ఛార్జ్ మంత్రి మా తుమ్మల నాగేశ్వర, కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి గారు. మీరేం చేస్తారు సార్? ఒకసారి సిరిసిల్ల జిల్లా రివ్యూ మీటింగ్ పెడుతున్నారు కదా ఇవాళ, ఇది చర్చించండి. ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి, కొంచెం అమౌంట్ పెడితే ఏ వర్క్ కంప్లీట్ అవుతుంది. నాట్ స్టార్టెడ్ వర్క్లు పని స్టార్ట్ చేయకండి. అన్నయ్య కలెక్టర్ ఆఫీస్ లో కూడా సమీక్ష నిర్వహిస్తుంది, ఒకసారి మాట్లాడండి దీని గురించి. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇప్పుడు అడిగేటోళ్ళు ప్రశ్నించేటోళ్ళు లేకపోతే ఇప్పుడు వాళ్ళు రోజు పాపం మొత్తుకుంటున్నారు. పద్మశాలి సంఘం నాయకులు ఇప్పుడు వ్యాపారస్తులేమో మాకు మళ్ళీ బిల్లుల కోసమే అడుగుతారు, బతుకమ్మ చీరల బిల్లులో ఇంకోలో. మళ్ళీ పద్మశాలి సంఘం గురించి ఎవరు ప్రశ్నించాలి? పద్మశాలి సంఘం మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు అంతో ఇంతో పోయి అప్పుడప్పుడు అడుగుతారు. వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ పద్మశాలి సంఘం నాయకులలో కూడా ఇది ఒక్క నిమిషం ఒక్కటి ఆ మధ్య ఒకటి వచ్చింది శ్రవంతి గారు. ఎంత ఘోరం అంటే ఇది చూడండి, ఇదే పద్మశాలి ఏడాది కింద ఒక ఫ్లెక్స్ ఇచ్చుడు గోలి వెంకటరమణ గారు అని పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షుడు. ఏమే చదువుతావు పెద్దది, ఇది అడిగితే ఒక 10-20 వేలు 20 వేలు పెద్దదట. ఏది సిరిసిల్ల కాడ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, పెద్ద ఫ్లెక్స్ ఉంటుంది. దానికి రోజుకు 1000-2000 కట్టాలి, కిరాయి కట్టాలి. మళ్ళీ ఇది కడితే 10,000 అవుతుంది. 20,000 ఖర్చు పెట్టి ఏం పెట్టింది గోలి వెంకటరమణ అంటే గత కొంతకాలంగా నిలిచిపోయిన పద్మశాలి భవన నిర్మాణ పనులు మరియు శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించే విధంగా సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలను ఏడాది కింద పెట్టిండారు గోలి వెంకటరమణ పట్టణాధ్యక్షులు సిరిసిల్ల పద్మశాలి సంఘం. ఏడాది కింద అప్పటికి పనులు మొత్తం అయిపోతున్నాయి, రేపు స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు ఒకటి పెద్ద బొమ్మ మా కేకే మహేందర్ రెడ్డి అన్న బొమ్మ, మా సీనన్న బొమ్మ, మా పూర్ణం ప్రభాకరణ బొమ్మ, మా తుమ్మల నాగేశ్వరరావు సాది ఇలా అత్తుడు ఆయన బొమ్మ మొత్తం సిరిసిల్ల పట్టణ ప్రముఖులందరూ పెట్టిండు. బాగా పనిచేస్తుండ్రు వీళ్ళు మొత్తం సిరిసిల్ల పద్మశాలిల కోసం బాగా పనిచేస్తుండని గోలి వెంకటరమణ పెట్టాడు. మరి ఈ ఏడాది నుంచి ఒక రూపాయి కట్టెడు మట్టిపోయేది అలా. ఇప్పుడు ఈయన పదవి పోయింది, ఈ ఫ్లెక్సీ పెట్టినాకనే ఈయన పదవి కథం అయిపోయింది. కథం అయినాక కొత్త ఆయన ఒకరెక్కిండు. ఆయన ఇప్పుడు ఆ కొత్త అధ్యక్షుడు కూడా ఆ పద్మశాలి సామాజిక వర్గానికి ఏం పని చేస్తున్నాడు నాకు అది తెలుస్తలేదు. కానీ ఏమన్నా నా బతుకమ్మ బిల్లులు కావాలి, నాకు ఎన్ని బిల్లులు కావాలి అవి వసూలు చేసుకోవాలి వాళ్ళు. కొత్త ప్రెసిడెంట్ ఎవరమ్మా పద్మశాలి సంఘం ప్రెసిడెంట్కి ఇప్పుడు ఐడియా ఉందా? బాపెడతాడు బాబు కదా చూడు బాబు ఇది ఏది పరిస్థితి, ఇది కథ, ఇవి చూడు. ఇది మీ పద్మశాలి సంఘం బిల్డింగ్ కోసం అడుగుతావా? పోయిగా వ్యాపారంలో పైసలు ఇవ్వాలి కాబట్టి రేపు వస్తే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోండి తొందర. ఫస్ట్ ఈ బిల్డింగ్ తొందర కంప్లీట్ చేసుకుంటే పద్మశాలి సామాజిక వర్గం మీలను గుండెల్లో పెట్టి దాచుకుంటుంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం లీడర్లను మీరు పనిచేయండి. అత్యధిక ఓట్లు ఉన్నాయి ఇక్కడ, మీకు మిమ్మల్ని గుండెల్లో పెట్టి దాచుకుని మంచి నాయకులుగా వీళ్ళు గుర్తిస్తారు. రేపు స్థానిక ఎలక్షన్లలో మంచి ఎన్నికల్లో ఒక నిలబడితే కూడా వీళ్ళు గుండెలు కత్తుకుంటారు పనిచేస్తే. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తే మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అవుతారు. అరే ఇంతో అంత ఇప్పుడు కేటీఆర్ గారికి ఇప్పుడు ఆయనకి ఏం కాకుండా చెప్పు, ఎమ్మెల్యే అయి కూడా సిరిసిల్ల పద్మశాల కోసం అన్నాడు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 6-7 కోట్ల జాగ ఇచ్చిండు, 5 కోట్లు ఇచ్చిండు. ఈ పైసలు కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక తెచ్చుకొని కంప్లీట్ చేసుకోవడానికి కూడా మీకు టైం తీరకపోతే ఎట్లా? ఇది ఇంతో అంత కొంతమంది పద్మశాలి సామాజిక వర్గం కోసం తిరుగుతున్నారు, కాదంటలేదు. కానీ మీ ఆత్మ గౌరవం కోసం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి 100%.
ఇటువంటి మంత్రులు వచ్చినాడు ఇటువంటి పత్రికలు 5-6 పత్రికలు వచ్చింది వాళ్ళు. అంటే ఏమంటే కాంగ్రెస్ నాయకులు కూడా తలగొట్టేసినట్టు ఇట్లా మీరు గన్ని కోట్ల రూపాయలు పెట్టి బతుకమ్మ చీరలకు ముందు 60 కోట్లు ఇచ్చిన అంటారు. ఈ జంక్షన్కి ఎన్ని కోట్ల 3 కోట్ల 3 కోట్లు పెట్టి జంక్షన్ గది కడితే దానికి కడుపులక చిరకాల సరే సంతోషం. కలెక్టరేట్ ఆ జంక్షన్ లో పెట్టడం వాళ్ళ పద్మశాలిలో గౌరవం ఇచ్చినట్టు. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి ఆ బిల్లులు కాంట్రాక్టర్ కాపీ సిరిసిల్ల నియోజకవర్గం అని కేటీఆర్ కాన్స్టిట్యూన్స్ అని ఆ ఎఫెక్ట్ ఎవరైనా పడుతుంది? కేటీఆర్ మీద పడుతుంది. ఏమన్నా మీ మీద పడుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్సీనన్నా పొన్నం ప్రభాకర్ అన్న మీ శాఖనే మీరు ఏం చేస్తారో మీరు ఏమో కానీ పనులు ప్రారంభమయ్యేటట్టు చూడండి. ఆ పెండింగ్ బిల్లు చెల్లించి ఖచ్చితంగా మీరు అది చేయాలి.